జూలై 22వ తేదీన ఉత్తరప్రదేశ్లో ప్రారంభమయ్యే కన్వర్ యాత్ర సందర్భంగా కన్వర్ యాత్ర కొనసాగే రహదారుల వెంబడి ఉన్న చిరు వ్యాపారస్తులు, వీధి వ్యాపారులు, దుకాణదారులు తమ యొక్క షాప్ నేమ్ బోర్డుతో పాటు దానిపై యజమాని యొక్క పేరు, సిబ్బంది యొక్క పేరును రాయాలని జారీ చేసిన ఉత్తర్వులపై రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలు గందరగోళాన్ని సృష్టించాయి. రాజ్యసభ ఈరోజు బడ్జెట్ సమావేశాల తొలి రోజు సమావేశాల్లో రాజ్యసభలో శూన్య గంటలోనూ తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలోనూ వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రజా సమస్యలపై తమ యొక్క గళాన్ని విప్పారు. ప్రభుత్వం దృష్టికి పలు విషయాలను తీసుకువచ్చారు. ఇదే సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము చిరు వ్యాపారస్తులు, దుకాణదారులు యాత్ర సందర్భంగా తమ యొక్క షాపు నేమ్ బోర్డుపై తమ యొక్క సిబ్బంది యొక్క పేర్లను రాసి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో సభాపతి జగదీప్ ధన్ఖడ్ సభను సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై వాయిదా తీర్మానాన్ని కూడా కోరాయి. అయితే దానికి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ నిరాకరించారు. అయితే ఇదే విషయంని సవాలు చేస్తూ మరి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. అంటే అది ఈ రోజు అంటే జూలై 22వ తేదీన సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై స్టేను కూడా విధించింది. అయితే రాజ్యసభ సమావేశాలు రేపు అంటే లోక్సభ సమావేశం ఆరంభమైన తర్వాత గంటకి రాజ్యసభ సమావేశాలు ఆరంభమవుతాయి. లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత గంటకి రాజ్యసభ సమావేశాలు ఆరంభమవుతాయి. దీనికి అనుగుణంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సభను రేపటికి వాయిదా వేశారు. అయితే సుప్రీంకోర్టు మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించడంతో మరి కన్వర్ యాత్ర కొనసాగే రహదారుల వెంబడి ఉన్న వీధి వ్యాపారులు తమ యొక్క షాపు నేమ్ బోర్డుపై యాజమానులు మరియు సిబ్బంది పేర్లు రాయాల్సిన అవసరం లేకుండా పోయింది. దీనిపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వ్యాపారస్తులను మత ప్రాతిపదికన చీల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అక్కడి సమాజ్వాదీ పార్టీ కూడా ప్రముఖంగా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. అయితే 5 కోట్ల మందికి పైగా భక్తులు ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉన్నందున మరి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకే తాము ఇలాంటి ముందు జాగ్రత్తల చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక పరిపాలన యంత్రాంగం చెబుతోంది. అదే విషయాన్ని కూడా స్థానిక బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు.